హలో అందరికీ, నేను రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు లాస్ట్ వీడియో చూసే ఉంటారు అనుకుంటున్నాను. లాస్ట్ వీడియో చెప్పేసాను కదా బతికిన చేపలు. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో విలేజ్లో ఉన్నాను కాబట్టి అన్ని బతికిన చేపలు అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి మనకి. సో ఇంతకీ ఏం చేపలు అనుకుంటున్నారు? ఈ గిన్నెలో ఉన్న చేప అయితే బొరబొచ్చు అనమాట. ఫుల్గా చెన్నతో ఉంది. ఇప్పుడు మా మావయ్య గారు చేస్తున్న చేప అయితే చైనా బొచ్చు అంట, చైనా మూస అంట. సో ఇంకా ఈ చేపలు అనేవి గడ్డి చేప. ఇవన్నీ 3 తెచ్చారు. ఇవన్నీ కూడా చాలా బతికే ఉన్నాయి. మనకైతే ఏముందండి, సిటీలో అన్ని చచ్చిపోయిన చేపలు ఐస్లో పెట్టి అమ్ముతారు. సో ఇక్కడైతే అంత ఫ్రెష్ అనమాట. ఇంకెలాగో వస్తున్నాను కదా అని ఈ వీడియో కూడా చేసి మీకు చూపించేస్తాను. చాలా మందికి వీడియోస్ ఇలా బతికిన చేపలు చూడడం అంటే చాలా ఇష్టం కదా, అందులో నేను కూడా ఒకదాన్ని అనమాట. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూసి వీడియో చేయాలని అనిపిస్తుందండి. చూసారు కదా ఈ చెన ఎంత ఉందో. దీని అయితే చక్కగా ఉప్పు కారం వేసి కొంచెం మసాలా వేసి ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. సో ఈ రోజు అయితే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కోళ్ళు చాలా ఉంటాయి. మల్లెపూ చెట్లు, మామిడి తోటలు, ఇవే కదండి మనకి విలేజ్ అంటే, అదన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసేసుకోండి.